కూడికను ప్రారంభించుకుందాం. కొన్ని కీర్తనలు పాడుకుందాం. సమయం చాలా కావస్తుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. పెద్దలు దైవజనులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సామెలయ్య గారిని కూడా వేదిక మీద రండి. సరిపర్లేదు, రెండే గారి పర్లేదు. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమామయుడ, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయము ప్రియ కుటుంబంలో చేరి చిన్న బిడ్డ రైనా సాధ్యతను బట్టి నిన్ను స్తుతిస్తూ తండ్రి, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మేము తండ్రి ప్రారంభించుకొని చుండగా ఈ కుటుంబానికి మాకును ఆశీర్వాదకరంగా జరిగినట్లు చిన్న బిడ్డకు తండ్రిని సహాయము కలిగినట్లు సహాయము దయచేయమని, ప్రారంభము నుండి ముగింపు వరకు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి భద్రపరచమని, కూడి వచ్చిన బంధువులను, రక్త సంబంధికులను, ఇంటి వారందరినీ, దైవజనులను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఒక కీర్తన పాడుకొని చివరి చరణానికి లేచి నిలబడి ఉత్తరాధన జరిగించుకున్న తర్వాత దేవుని మాటలు మనం విందాం. అందరికి వచ్చిన కీర్తన 535వ కీర్తన. ఆశీర్వాదము నియమ మా పరమ జనక అనే కీర్తన పాడుకుందాం. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా రంగా నాయువ సంగోచు వాసిగా కరుణను వర్ధిల్ల బిడ్డకు, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా. యేసు పెరిగిన ఎట్టులే నీ దయయందు యేసు బిడ్డను పెంచుము, నీ దయయందు యేసు బిడ్డను పెంచుము. వాసిగా మనోజుల కరుణాయందు నా పెరుగా బాసుర వరమిచ్చి బాగుగా పెంచుము, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా. యేసు పెరిగిన ఎట్టులే నీ దయయందు యేసు బిడ్డను పెంచుము, నీ దయయందు యేసు బిడ్డను పెంచుము. నెనరు మీరగా మోషేను నెమ్మదియందు తన రాబెంచినట్లుగా, నెమ్మదియందు తన రాబెంచినట్లుగా, ఘనముగాని శాంతి సంతసములయందు తన రాని బిడ్డను తగురీతి పెంచుము, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా.
ఏ రీతి సమూయేలును నీ సన్నిధిలో నేపుగా బెంచితివో, నీ సన్నిధిలో నేపుగా బెంచితివో. యా రీతి నీ బిడ్డ నాత్మ స్నేహము నందు కోరి బెంచు మా ప్రభువా, కోర్కెలో రంగవేగా. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా. ఏ రీతి సమూయేలును నీ సన్నిధిలో నేపుగా బెంచితివో, నీ సన్నిధిలో నేపుగా బెంచితివో. సత్య విశ్వాసమునందు చక్కగా పెరుగా, శక్తియో సంగి నడుపుమా, చక్కగా పెరుగా శక్తియో సంగి నడుపుమా. సత్యవాక్యమునందు సరగాను వర్ధిల్లం, నిత్యము నీ కృప నిచ్చి బ్రోవు మా ప్రభువా. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా. లేచి నిలబడదు. భక్తి ప్రేమల నీ బిడ్డ బాగుగా పెరుగా, శక్తి నీయుమా మా ప్రభువా, బాగుగా పెరుగా శక్తి నీయా మా ప్రభువా. ముక్తి పదంబున ముద్దుగా నడువంగా, యుక్త జ్ఞానము నిచ్చి యుద్ధరించు మా ప్రభువా. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నా, ఆయన ఏక కుమారును మన ప్రభువుని యేసుక్రీస్తు నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి మూడో దినం లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేటకు అక్కడ నుండి వచ్చినయు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. 128వ కీర్తన సుసన్న గారు చదివిపిస్తారు. 128వ కీర్తన. కీర్తనలు 128వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు.
నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక. ఈ కొద్ది వాక్యం 111వ చరణం నుండి 15వ వచనం వరకు హ్యాన్నా గారు చనిపిస్తారు. నూట 15వ కీర్తన 11వ చరణం నుండి 15వ చరణం వరకు. యెహోవా యందు భయభక్తులు గల వారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవుడి వాక్యం అనుకుంటుంది. ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం. దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. సమయం కొంచెం అందరికీ ఇబ్బందికరమే, కానీ దేవుని మాటలు మనం వినటం శ్రేష్టం. కాబట్టి ఒక 5 లేదా 7 నిమిషాలు బ్రదర్ బీజీ రాజు గారు, హెర్మోన్ ప్రేయర్ హౌస్, వేడంగి వారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అనంతరం శుభాలు సామ్యలయ్య గారు, ముంబై పాస్టర్ గారు, దైవజనులు మైలబుద్ధుల సామ్యలయ్య గారు, వారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ముగింపు ప్రార్థన, కేక్ కటింగ్తో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. వాక్యాన్ని అందించవలసిందిగా దైవజనులు పెద్దలు పీజీ రాజు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉంటున్నాం. పిల్లలు అందరు బాగున్నారు కదండి? అందరు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. దేవుడు మనందరినీ ఆయన యొక్క సజీవులమైన రెక్కల చోటును భద్రపరిచి కాపాడి ఈ దినాన్ని, ఈ సమయంలో మరి అన్న అలాగే బంటి వారి దేవుని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమార్తె మరి యొక్క పుట్టినరోజు జరుపుకోవటానికి మనందరినీ సమకూర్చాడు అనమాట. అంతే కదా? ఇదంతా మరి దేవుని యొక్క మహాకృప అంటారా కాదంటారా? నా భాష అర్థం కాలేదనుకుంటాను. అండి మరి ఎవరు మాట్లాడతలేదు అంటే మరి నాకు తెలుగు భాష తప్ప మరి రెండో భాష రాదు. మరి అర్థమవుతుందో లేదో కదా? ఓకే, ఇది దేవుని యొక్క మహాకృప. అంటే అన్నాను బంటిని దేవుడు వారిరువురిని ప్రేమించి వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి మరి వారికి ఒక గర్భఫలాన్ని దయచేసి చక్కని బహుమానాన్ని ఆయన ఇచ్చాడు కదండి. అందుకే మనం 128వ కీర్తనలో చూసాం కదా. ఏంటది? చదవండి ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నీ పిల్లలు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. అంటే భార్య ఎలా ఉండాలంటండి? ఫలించేటువంటి ద్రాక్ష చెట్లా ఉండాలన్నమాట. అంటే మరి పిల్లలకి అనేది ఎవరు? స్త్రీ కదా. అంతే కాబట్టి గర్భఫలము మరి వారి ద్వారాగానే దేవుడు అనుగ్రహించాడు. అంటే మరి పురుషులు లేకుండా కలుగుతారా అంటే అలాగని కాదు అక్కడ. అయితే గర్భం మోసేది స్త్రీ. అందుకే అక్కడ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. అంటే గుడ్రాలు కాదు, ఫలభరితమైనటువంటి మరి జీవితమును కలిగి ఉన్నటువంటిది. ఆమె ఫలించుట ద్వారా ఎలా ఉంటారంటండి? నీ భోజనపు బల్ల చుట్టూ వారికి కలిగినటువంటి సంతానము ఎలా ఉంటారంటండి? భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే పిల్లల్ని ఒలీవ మొక్కతో ఎందుకు పోల్చారంటారు అంటే ఒలీవ మొక్కకు మరి మరణం అనేది
లేదు. అంటే సైన్స్ ప్రకారంగా అది 2500 సంవత్సరాలు జీవిస్తుందట చెట్టు. 2500 సంవత్సరాలు జీవిస్తుందని సైంటిస్టులు దాన్ని చెప్తూ ఉంటారు. అంటే మరి అంతవరకు మనం బ్రతుకుతామంటే కాదు, కానీ వారికి ఇచ్చినటువంటి సంతానము వారి పిల్లల నీవు చూచెదవు అని చెప్పారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అయితే ఇది అన్ని ఆశీర్వాదం రావాలంటే, ఇవన్నీ పొందుకోవాలంటే, వారి పిల్లలు చూడాలంటే, వారి పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి అంటే, భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండాలంటే ఆ కుటుంబం ఎలా ఉండాలంటండి? మొదటి వచనంలో చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. దే విల్ బి బ్లెస్డ్. వారు ఆశీర్వదింపబడినటువంటి వారు అన్నమాట. ఎప్పుడైతే ఎవరైతే దేవుని యొక్క మరి మార్గములో మొట్టమొదటిగా దే మస్ట్ సబ్మిట్ టు గాడ్, దేవుడికి వారిని అప్పగించుకోవాలి. అప్పగించుకున్న తర్వాత ఏదైతే దేవుడు వారికి బోధిస్తాడో దాని ప్రకారంగా వారు నడుచుకోవాలి. అలా ఏ కుటుంబం అయితే ఆ విధముగా దేవునికి మరి సబ్మిట్ చేసుకొని ఆయన మార్గంలో నడుస్తారో ఆ కుటుంబం మాత్రమే దీవించబడుతుంది. అక్కడ వారు మాత్రమే, ఆ భార్య లోగిట ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, వారి పిల్లలు భోజన పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. దేవుడు అని ఎలాగ ఆశీర్వదిస్తారంటండి? ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఆఖరి వచనంలో చూడండి, నీ పిల్లల నీవు చూసేదవు. అంటే వారి సంతానం అలాగనమాట. అంటే వంశవృక్షం ఏమంటారండి? వంశ వృక్షం అట్లా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఈ ఎవరి పిల్లలంటే పలానా, వారు పలానా, ఆ పలానా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వారి వంశం ఎంత గొప్ప వంశము అంటే మరి బట్టి మరి అన్న మరి పరువారు కుటుంబం. మరి పరువాలు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్బో ఎంత లెక్కలు చూసినా కూడా పరువాలు ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటారు. అంటే దేవుడు పరువారు కుటుంబాన్ని అలాగా ఆశీర్వదించాడు అనమాట. అసలు ఈ పరువాళ్ళందరూ కలిసి ఒక ఊర్లో ఉన్నారనుకోండి, అదే ఒక పట్టణం అయిపోద్ది. అసలు పరువాళ్ళకి ఒకరికొకరు అంటే చాలామంది ఒకరికొకరు తెలుసుకొని అంటే బంధత్వం వారికి తెలియదు. ఎందుకంటే ఏదో ఉద్యోగరీత్యా వెళ్ళిపోతాం, దూరంగా ఉండటం, ఆ పరిస్థితులు బట్టి ఎక్కడో ఉండవు. ఎప్పుడో ఒకసారి ఇలాగే కలుసుకోవటం. ఈ మధ్య ఏంటంటే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను దీంట్లో చూసుకుని వారు ఏం చేస్తారంటే వారి యొక్క రిలేషన్ బంధాన్ని ఏం చేసుకుంటారండి? కలుపుకుంటున్నారు అనమాట. అంటే దేవుడి పరువాళ్ళని ఎంతవరకు ఆశీర్వదించాడండి? అంటే మా నాన్నమ్మ గారు అంత ఆశీర్వదించబడి, ఆవిడికి 6 కొడుకులు, 1 కూతురు. మరి ఆయనకి పిల్లలు, ఆమె పెద్ద కొడుక్కి 4 కొడుకులు. మరి ఆ రెండో కొడుక్కి 1 కొడుకు, 3 కూతుళ్ళు. మరి మూడో ఆయనకి మరి 2 కొడుకులు, 3 కూతుళ్ళు. మరి 5 ఆయనకి 3 కూతుళ్ళు, 2 అక్క కొడుకులు. అంటే ఇలాగా అసలు. మరి 6 ఆయనకి 1 కొడుకు, 3 కూతుళ్ళు. మరి కూతురికి 4 కొడుకులు. అంటే మరి వాళ్ళ పిల్లలు అంటే మా నాన్నమ్మ గారు చనిపోయేటప్పటికి వారి యొక్క కుటుంబం అంటే కొడుకులు, మనవలు, ముదుమనలు మొత్తం లెక్కేస్తే దగ్గరగా 30 నుంచి 66 మంది అంతమంది వచ్చారు. నేను అప్పట్లో లెక్కేస్తే అంటే అంతమంది సంతానం కలిగి ఉందన్నమాట మా నాన్నమ్మ గారు. అంటే ఈ పరువారు కుటుంబాన్ని అంతగా ఆశీర్వదించారు. ఒకప్పుడు దేవుడు అంటే తెలీదు, వ్యతిరేకించినట్టు వారే పరువారు. అటువంటి వ్యతిరేకించినటువంటి ఈ పరువారు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడండి? ఒక్కొక్కరిని పట్టుకుని ఎలాగేసాడండి? ఎలాగైతే గాలం వేసి చేపల్ని లాగి బుట్టలు వేసుకుంటే అలాగా దేవుడు ఏం చేశాడనమాట? ఒక్కొక్కరు ముగ్గురికి గాలం వేసి లాగి తీసుకొచ్చి
ఆయన కుటుంబంలో చేర్చుకున్నాను అనమాట. కాబట్టి ఈ దినాన్ని మరి బాలుని వారి మిసెస్ని ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి మరి ఆ జ్యేష్ఠ కుమారుడు మరి బంటి, మరి అలాగే మరి తనకి ఇచ్చిన భార్య అయినా వారి ఇరువును కూడా ఆశ్రయించి మంచి అక్కడ కుమార్తెలు ఇచ్చాడు లిబి. అది చాలా పెద్ద ముదురు, అది పెద్ద ముదురు. ఇందాక వచ్చి వత్తతోడుగా నాకు ఒక 5 స్టార్ చాక్లెట్ పట్టుకొచ్చింది, తాతయ్య ఇదిగో అని. చూసారా? అంటే మొట్టమొదటి ఈ ఆశీర్వాదం కావాలంటే ఏం కావాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదా ఆయన మార్గంలో నడవాలి. అలాగే ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే ఆస్వాదిస్తారు, వారే ఆస్వాదించబడతారు. కాబట్టి మరి హన్న, మరి అలాగే బంటి మరి దేవుని యొక్క భయంలోను భక్తులోను వారు నడుచుకుంటూ ఆ మార్గంలో నడుస్తూ, అలాగే తమకి ఇచ్చినటువంటి కుమార్తె లిబియను కూడా అదే మార్గంలో మరి నడిపించినట్లయితే, వాళ్ళు నడవసంతుల వారికి నేర్పము, పెద్దవాడు దాని నుంచి తొలిపడని చెప్పారు కదా. చిన్నప్పటి నుంచి చక్క వాక్యాలన్నీ విన్నారు, అన్నీ తెలుసు. కాబట్టి ఆ మార్గంలో బిడ్డానికి నడిపించినట్లయితే ఆమె ఏం చేస్తుందండి? దేవునికి గొప్ప సాక్షిగా, ఒక రూతుల, ఒక ఎస్తేర్ల, ఒక దెబోరల ఆమె దేవుడు ఆ విధంగా ఆశించగలుగుతాడు. మరి అట్టి కృప, అట్టి మనసు మరి దేవుడు మరి హనాకును బట్టికి, మరి అలాగే చిన్నబిడ్డ మరి లిబి, మరి ఇలాగ ఇనాక అనేకమైనటువంటి మరి ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకున్నట్లు దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడుగాక. మనకి సమయం చిన్నయ్య గారికి మరోసారి వందలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మాటలు అందించిన పెద్దలు రాజు గారికి కుటుంబపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో సామెల గారు కూడా వచ్చి గ్రీటింగ్స్ వారు తెలియజేస్తే రావాల్సిందిగా ప్రభువు పెరట వారిని కోరుతూ ఉన్నాను. వారు కూడా వచ్చి దేవుని మాటతో కూడిన శుభాలు వారు తెలియజేస్తారు. మంచిదండి ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరి వచ్చినటువంటి యావత్ బంధు కోటి వారందరికీ, శ్రేయోభిలాషులకు, పెద్దలకు, కుటుంబస్తులకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి దైవజనులు, మన గురుమండల అధ్యక్షుల వారు మోజెస్ ఫన్నీ గారికి, అదేవిధంగా దైవజనులు రాజు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రత్యేకమైన సమయంలో పరువు బాలు సాల్మన్ రాజు, దేవుడు ఆయన ప్రేమించి చక్కని భార్యనిచ్చారు. వారి దంపతులను ప్రేమించి జ్యేష్ఠ కుమారుడుగా బంటి అంటాం, కానీ రవీంద్ర ఆ బిడ్డను ప్రేమించి చక్కని భార్య హేనా, వారిద్దరిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని చక్కని కుమార్తె రైనా సార్దిస్, ముద్దు పేరేమో లిబ్బి కదా. దైవజనులు చెప్పినట్టుగా చాలా తెలివైంది. కారణం ఏంటంటే వారి నానమ్మ గారు కదా, పరువాశీర్వాదమ్మ గారు జ్ఞానవంతురాలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. బైబిల్లో మనం విన్నాం, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును కదండి. 115వ కీర్తన 13వ వచనంలో ఆ మాట దైవజనులు చదివించారు. ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకే 34వ కీర్తన 11వ వచనంలో, పిల్లలారా మీరు నా మాట ఆలకించండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పిదను. బైబిల్లో భయభక్తులు కలిగిన వారు ఆశీర్వదింపబడినట్లు చాలామంది కనపడుతూ ఉంటారు. అబ్రహాం మొదలుకొని వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో దేవుడైన యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించాను. కారణం 22వ అధ్యాయము 12వ వచనములో, నీవు దేవునికి భయపడువాడవని ఇందు మూలముగానే నాకు తెలిసి ఉన్నది అంటాడు. అబ్రహామే కాదు, తన కుమారుడైన ఇస్సాకు,
ఆయన కూడా ఆశీర్వదింపబడ్డాడు, నూరంతలుగా ఫలింపబడ్డాడు. కారణం ఏంటండి అని అంటే పొలములో ధ్యానించేవాడు కదా. సమయం లేదు, వాక్యాలు చెప్పడానికి రాలేదు, కానీ గ్రీటింగ్స్ ప్రియులారా లేదు గనుక ప్రియులారా, ఇస్సాకు కూడా ఆ సంవత్సరమున విత్తనం వేసి నూరంతలుగా అభివృద్ధి, ఫలము, ఆశీర్వాదము. తదుపరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును గురించి చూసాం. ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా ఆదికాండ గ్రంథం 30 అధ్యాయంలో చివరి వచనములో అతడు మిక్కిలి అభివృద్ధి పొందాడట యాకోబు. తరువాత అంటే కారణం ఏంటండి అని అంటే యాకోబుకు దేవుడు దర్శనములో కనపడ్డాడు. ఆ రాత్రి కలలో కనపడి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీవు వెళ్ళు, ప్రతి స్థలములలో నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పుడు యాకోబు అంటాడు 28వ అధ్యాయంలో, ఇది భయంకరమే, భయపడ్డాడు. దేవుని ఆలయమే, ఇది బేతేలే. కారణం ఏంటంటే యాకోబు కూడా దేవునికి భయపడ్డాడు గనక ఆ పద్దనరాములో భయంకరమైన శ్రమలో 20 సంవత్సరాలు కఠినమైన శ్రమ అనుభవించిన ఆ శ్రమలో దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అలాగే తరము వెంబడి తరం, యాకోబు తర్వాత యోసేపు కూడా 39వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో 5వ వచనంలో యోసేపును బట్టి దేవుడు పొతీఫర్ ఇంటిను ఆశీర్వదించాను. 41:41లో ఐగుప్తు మీద అతనిని అధికారిగా నియమించాను. ఈ విషయాలను ఎందుకు చెప్తా ఉన్నాము అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, అది నరుల కష్టము చేత కానిది. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రాముఖ్యమైన మాట ఏమండి, మన చదవబడిన వాక్యాల్లో మనం విన్నది ఏంటండి అని అంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. ఆశీర్వాదాలు అని అంటే ఏదో తాత్కాలికంగా ఉండిపోయేది కాదు. మనం బ్రతికున్నంత కాలం కూడా ఆశీర్వాదం అనేది అలా ఉండాలి. అలా ఉండాలి అని అంటే మనం చేయవలసిన పని ఏంటండి? ఆయన యందు భయభక్తులు. కొందరికి భయం ఉంటే భక్తి ఉండదు, కొందరికి భక్తి ఉంటే భయం ఉండదు, కానీ రెండూ కావాలి. యోసేపు అంటాడు ఆదికాండం 42:18లో, నేను యెహోవాకు భయపడువాడను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఆశీర్వదమ్మ గారు కానీ, నెపోలియన్ గారు కానీ, వారి కుటుంబం కానీ, బాలు మా క్లాస్మేట్ కనుక వాడిని బాలు అంటాం, ఆయన కానీ వారి కుటుంబం కానీ, తల్లి ఆయన కానీ వారి కుటుంబం కానీ, అక్క ప్రకాశమ్మ గారు వారి కుటుంబం, మరో అక్క కుమారి గారు వారి కుటుంబం, ఆ రత్నకుమారి. కనుక వీరందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆ లూథరన్ సంఘానికి క్రమం తప్పకుండా వచ్చేవారు. మా చిన్నప్పటి నుంచి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భయము, దేవుని భక్తి వరకు ఉంది కనుక దేవుడు వారి పిల్లలను ఆశీర్వదించాడు. నీ పిల్లల పిల్లలను నేను ఆశీర్వదిస్తానన్నాడు. యాకోబు, నీకు పుట్టిన పిల్లలను నేను ఆశీర్వదిస్తాను కదా. యెషయా గ్రంథం 44:3లో ఈ మాటలు మనం చదువుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బాలుని ఆశీర్వదించాడు. చక్కని కుమారులు ఏమండి, పెద్ద కుమారుడు రవీంద్ర, వారి భార్య హేనా, కుమార్తె లిబ్బి అంటాం. ఆ బిడ్డ దీవించబడిన వారే, ఆశీర్వదింపబడిన వారే. ఇంకనూ దేవుడు వారిని అంచెలంచెలుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. అదేవిధంగా రెండవ కుమారుడు మరి రిచర్డ్ కూడా మరి ఆయన ప్రయత్నాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా సఫలమయ్యేటట్లు, ఈ కుటుంబం అంచెలంచెలుగా ఇంకను వర్ధిల్లబడేటట్లు, మరి విశేషముగా దేవుని యందు భయభక్తులతో ముందుకు కొనసాగబడేటట్లుగా మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచు, ఈ కుటుంబానికి నా దీవెనలు, నా ఆశీర్వాదాలు పలుకుచు, నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
చక్కటి శుభాలు దేవుని మాటలు అందించిన దైవజనులు సామెలే గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా కేక్ రాలేదు కాబట్టి ఒక మాట చెప్తాను. ఎఫెసీ 6లో ఒక మాట ఉంటుంది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మరి మోషేకి కోపం ఎక్కడొచ్చింది? తల్లి కోపంలో పెంచలేదే, మరి మోషేకి కోపం ఎలా కలిగింది? భయభక్తులు కలిగిన కుటుంబాలలో దేవునికి విరుద్ధమైనది ఏదైనా జరిగితే ఏమవుతుంది? అక్కడ కోపం కలుగుతుంది. బిడ్డలు కోపపడుతున్నారేంటి అని అనుకుంటాం మనం. పెంచింది భయభక్తులు, వారు మరలా మనకే నేర్పుతారు. కాబట్టి పిల్లలను దేవుని దయందు, మనుషుల దయందు, లేకపోతే సేవకుల దయందు, తల్లిదండ్రుల దయందు వర్ధిల్లాలి అని అంటే శిక్షించక తప్పదు, బోధ చేయక తప్పదు. బోధ చేయటం అని అంటే సానబెట్టడం కాదు, లేకపోతే వారిని బలవంతం చేయటం కాదు. బోధ చేయటం అని అంటే జ్ఞానము గలవాడు దేవుని ఉపదేశాన్ని చక్కగా వింటాడు. కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానంలో బిడలు పెరగకుండా అనుదినము మనం మోకరిల్లితే వారు మోకరిల్లుతారు, అది బోధ. మనం ప్రార్థన చేయగలిగితే వారు ప్రార్థన చేస్తారు, అది బోధ. మనం వాక్యం చదవగలిగితే వారు కూడా వాక్యం చదవగలుగుతారు, అది బోధ. మనం క్రమముగా దేవుని మందిరానికి వెళితే వారు కూడా క్రమంగా వెళతారు, అది బోధ. చిన్నపిల్లలకి ఏం అర్థం కాదు, కానీ మనలను చూచి నడుస్తారు. కాబట్టి ఆ రకమైన స్థితిలోనికి వెళ్ళటం. లిబ్బి చక్కగా ప్రైజ్లోకి చెప్తుంది, చక్కగా ఎక్కువగా మాట్లాడదు. నాతో మాట్లాడదో మరి అందరితో మాట్లాడదో నాకు తెలియదు, కానీ చాలా కౌరులు చెప్తుందని తాతయ్య గారు చెప్తున్నారు. అయితే దేవుడిచ్చిన ఈ బిడ్డలను మరలా దేవునికి అర్పితం అనాలా లేకపోతే సమర్పణ అనాలో నాకు అర్థం కాదు, కానీ అంటే పాస్టర్ గారి పిల్లల్ని సమర్పణ చేసేస్తారు, కానీ సంఘస్థుల బిడ్డల్ని కొంచెం ఆలోచించాలి. సమర్పణ చేయమని అంటే మా పిల్లల్ని సమర్పించాలని అంటే వారిని ఏదో ఒక పనికి సమర్పించగలిగితే, పాటలు పాడటానికి, వాక్యం చదవటానికి, పరిచర్య చేయటానికి. వాక్యం చదివినా, ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. వారు ఒట్టిగా విడువబడలేదు. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే తెలుసా? పరిచర్య చేస్తే వారు ఎక్కువగా ఆశీర్వదించబడతారు. ఇశ్రాయేలు చిన్నది, దేవుని ఎరుగని ఇంటికి వెళ్ళింది, పరిచర్య చేసింది. పరిచర్యతో పాటు దేవుని మాట చెప్పగలిగింది. ఆ కుటుంబమే మారిపోయింది. ఆ కుటుంబం తాలూకా రాజు మారిపోయాడు. ఆ కుటుంబము తాలూకా సైనికులు మారిపోయారు. ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళితే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఒకరితో ముగియదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులుగా ఇలాగున ఆశీర్వాదం క్రమక్రమముగా. యెహోవా నీకు తోడై ఉంటే క్రమక్రమముగా వర్ధిల్లుతాం. ఒక్కసారి వర్ధిల్లితే అది మనకును కూడా చేటే. ఒక్కసారిగా వర్ధిల్లితే ఎవరిని మర్చిపోతామనంటే దేవుని మర్చిపోతాం. అందుకనే అహరోను ఆశీర్వాదంలో యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించు. బాబు మీరు కేక్ తీసుకురాకపోతే ఎలా చెప్తూనే ఉంటాను నేను. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించను. కాబట్టి దేవుడు ఈ కుటుంబాన్ని నిత్యము వర్ధిల్లింప చేయాలి. నిత్యము ఆయన కౌగిటిలో ఉన్నప్పుడు, లేకపోతే ఆయన హస్తాలు ఉన్నప్పుడు. భక్తి కలిగిన కుటుంబమే ఇరు కుటుంబాలు. హేనా గారి కుటుంబం కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వారి అక్క చెల్లెళ్ళు కావచ్చు. మీరు ఎంతమంది మొత్తం? హేనా గారు ముగ్గురు కుటుంబాల్లో దేవుడు పాపలను ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునగా. నాకు రీసెంట్గానే 2 పాపలు మొత్తం. మొదటిగా పాప, తర్వాత కూడా పాప. 2 ఆశీర్వాదం. అంతే అంటారా? దేవుడిచ్చిన మహిమ, దేవుడిచ్చిన ఘనత, దేవుని ఉద్దేశం. అయితే దేవునికి ఆయనకి 2 పాపలే.
దేవునికి వారిని మనం ఇవ్వగలిగితే దేవుడు మనకి అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి రానున్న కాలంలో ఈ ప్రియ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ అనేక తరములకు కావలసిన వంశావళిని దేవుడు అనుగ్రహించాడు. అటు రీతిగా దినదినము దేవుని దయలోను మనుషుల దయలోను ప్రభు యొక్క సేవలను బిడ్డలు వర్ధిల్లాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. మీరేం చెప్తారమ్మా? బండి సర్వాధికారి, నిత్యము ఆశ్రయ దుర్గమై ఉన్న మా గొప్ప దేవ, నీకు వందనాలు. తరతరములకు యుగయుగములకు నీవే దేవుడవు. నీకు సాటి అయిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నీవు ప్రేమించిన కుటుంబములో నీ దయ ఆయుష్కాలమును ఇస్తుంది. నీవు ప్రేమించిన కుటుంబాన్ని నిత్యము నీ రెక్కల నీడలో కాపాడుతావు. అట్టి విధంగా ప్రియ కుటుంబం పొరుగు బాలు గారిని, వారి సతీమణి గారిని మీరు ప్రేమించారు. బిడ్డలు దూరదేశాలు వెళ్ళటానికి, ఇజ్రాయేలు దేశంలో స్థిరపడటానికి సహాయము దయచేశారు. తండ్రి, నీ దాసులను మీరు దీవించి ఆశీర్వదించిన ఇరువురి సంతానములో తండ్రి రవీంద్ర గారిని, హేన గారిని దీవించి నీవు అనుగ్రహించిన కుమార్తెను బట్టి నీకు వందనాలు. దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించో, వారి చేతుల కష్టార్జితాన్ని వర్ధలింపచేసో, కనిపెట్టినప్పుడు దర్శించి వారికి కుమార్తెను అనుగ్రహించాం. తండ్రి, బిడ్డ పుట్టినప్పుడు కుటుంబాలలో గొప్ప సంతోషం కలిగింది. ఆ సంతోషాన్ని ప్రతి సంవత్సరము కాదు, ప్రతి దినము, ప్రతి గడియ బిడ్డలు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డను నీ కొరకు పెంచుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నా. తండ్రి, మోషేను తల్లి పెంచింది, నాయకుడిగా చేసింది. తండ్రి, ఎస్తేరును పినతండ్రి పెంచి పెద్ద చేశాడు. 127 దేశాలకు రాణిగా వారిని మార్చావు. ఇదంతటికి గల కారణం భయభక్తులు కలిగి జీవించటం. 2, దేవుని మాటకు లోబడటం. అట్టి రీతిగా తండ్రి రవీంద్ర, హేన గారు చిన్న కుమార్తె తండ్రి దేవునికి లోబడుతూ ఇంకనూ రానున్న దినాలలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటకు సహాయము దయచే. వారి జీవితాల్లో చక్కటి ఉద్యోగాలు దయచేయండి, చక్కటి భవిష్యత్తు మీరు దయచేయండి. చిన్న బిడ్డ తండ్రి, నీ నామం పెట్టబడిన పేరు తండ్రి రైనా సార్దిస్ తండ్రి, తనకు పెట్టబడిన పేరు ప్రకారం ఆమె నిత్యము తండ్రి మీ గుమ్మములలో వర్ధిల్లిన బిడ్డగా ఉండకు సహాయము దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారి తాతయ్య గారు బాలు గారిని ఆశీర్వదించి ఆరోగ్యం, క్షేమం, సమాధానం, నెమ్మది వారికి, వారి సతీమణి గారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. తండ్రి, రిచర్డ్ని కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి, దీవించి భద్రపరచండి. బిడ్డకు యవ్వన కాలంలో చక్కటి భవిష్యత్తు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. అదేవిధంగా కూడి ఉన్న ఇరు తండ్రి కుటుంబస్తులు తండ్రి హేన గారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క చెల్లెలను, వారి కుటుంబస్తులను దీవించి ఆశీర్వదించండి. పరువు వారి కుటుంబంతటిని వర్ధలింపచేయండి. నీ కృప వెంబడి కృప ఈ కుటుంబానికి సదాకాలం ఉన్నట్లు, రానున్న దినాలలో ఈ కుటుంబం ఇంకాను విస్తరించబడినట్లు సహాయం దయచేయమని ఇక్కడ దైవజనులు పలికిన మాటలు వీరికి ఆశీర్వాదకరంగా, రాబో కాలమునకు మేలుకరంగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. మరొకసారి కూడి వచ్చిన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను, పొరుగు వారి ఇంటి వారందరినీ, ప్రాముఖ్యంగా మైలబొత్తుల వారి ఇంటి వారందరినీ కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని, స్నేహ సంబంధాలు కలిగిన ప్రతి కుటుంబాన్ని కూడా వర్ధలింపచేయమని, నీ నిత్యమైన కృపకు వీరిని పాత్రులు చేసి నడిపించమని తండ్రి. ఇప్పుడు ఏర్పరచబడిన ఈ కేకును బిడ్డలు కట్ చేస్తుండగా మాధుర్యకరమైన, ఆశీర్వాదకరమైన తండ్రి జీవితపు విలువలతో కూడిన తండ్రి ఆశీర్వాదాన్ని బిడ్డ పొందుకున్నట్లు సహాయము దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనొచ్చు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మనది ఆహారం మాకు దయచి, మన అపరాధము చేయమని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, అమను శోధనలకు తెగ దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము, ఆయన సన్నిధి చిన్న బిడ్డ సార్థిసుకును, తల్లిదండ్రులకును, తాతయ్య నానమ్మలకును, అమ్మమ్మలకును, బాబాయ్కి, పొరుగు వారి కుటుంబంతటికి దేవుడు తోడై నడిపించి వర్ధలింపు చేయును గాక, ఆమేన్.
ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయోమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము ఇమ్మాయి మీద కృమ్మారించుమో దేవా, క్రమ్మార ప్రేమ వశంబున్ కృమ్మారించుమో దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి ఎక్కడ కూర్చోండి. లిబిక్ సో నైస్. నాకు చీకటి వచ్చేసింది, నాకు చీకటి వచ్చేసింది. అక్కడ ఎవరో లైటింగ్ కట్టేటప్పుడు కేక్ తీసా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నీకు వందనాలు. చిన్న బిడ్డ నిమిత్తమై అనేక పదార్థములతో కూడిన లైట్ ఈ మాధుర్యమైన కేకును కట్ చేస్తూ ఉండగా జీవిత కాలం అంతయు తండ్రి బిడ్డకు తండ్రి ఆశీర్వాదమును, జ్ఞానమును, తెలివిని, ఆనందమును, నీతో జీవించగలిగిన స్థితిని బిడ్డకు మీరు అనుగ్రహించమని, మా బిడ్డలు నీతో ఉండటం మేలు, అటు రీతిగా వారిని బలపరచి కాపాడమని, ఈ కేకు మాధుర్యమును బిడ్డల జీవితంలో తరతరములకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. చిట్టి ఇక్కడికి వచ్చి తీసుకో. తీగు నువ్వు, నేను తీస్తున్నాను కదా. ఎవరు తీస్తున్నారు? అమ్మమ్మ తీయమందా? సరే తీసుకుని Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Libby. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you, dear Libby. May God bless to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Libby. Happy long life to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Libby. Many greetings to you. హ్యాపీ బర్త్డే టు యూ లిబీ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అలానే. ఎవరన్నారు? ఆ చేయి పట్టుకో. నువ్వు పట్టుకో. నువ్వు పట్టుకో. పెట్టుకుంటాం. కొంచెం దగ్గర తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దేవుడి లిబిని ఆశీర్వదించును గాక.
బాగానే చూస్తుంది, కాసేపు ముద్ర అయింది. వెరీ గుడ్, నైస్, థ్యాంక్ యూ. మైక్ తిప్పద్దు, మౌత్ తిప్పుతాను. బాక్స్ తిప్పే, బాక్స్ తిప్పే. ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. ఆదరించావు అగాపే ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో, నీ జాలి మనసుతో. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నీ మరువగలనా. ఊహించలేని కార్యాలు ఎన్నో, లెక్కింపలేని పర్యాయములలో. ఊహించలేని కార్యాలు ఎన్నో, లెక్కించలేని పర్యాయములలో. నా జీవితంలో జరిగించినవే, నీ కృపతో నిత్యము దీవించినవి. నా జీవితంలో జరిగించినవే, నీ కృపతో నిత్యము దీవించినవి. ఆదరించావు అగాపే ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో, నీ జాలి మనసుతో. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నే మరువగలనా. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నీ మరువగలనా. మరచిపోలేని నీ మేలులెన్నో దయచేసినావు నా జీవితంలో. మరచిపోలేని నీ మేలులెన్నో దయచేసినావు నా జీవితంలో. నీ ప్రేమకు సాటి లేదే మేలలో, నీ కరుణకు బదులు ఏముంది ధరలో. నీ ప్రేమకు సాటి లేదే మేలలో, నీ కరుణకు బదులు ఏముంది ధరలో. ఆదరించావు అగాపే ప్రేమతో, ఆదుకున్నావు నీ జాలి మనసుతో, నీ జాలి మనసుతో. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నీ మరువగలనా. నీ మేలులు వివరింపతరమా ప్రభువా, నీ కృపలను నీ మరువగలనా. ఆదరించావు అగాపే ప్రేమతో,
ఎంతో నీ మేలులు వివరింపతరమా ప్రభువా నీ కృపలను నే మరువగలనా. హల్లెలూయా. మీరు కూడా వెళ్ళి కేక్ ఎక్కువైపోతుంది, కొంచెం కొంచెం కింద మిగిలిపోతుంది. వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినవు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను, త్రోసివేయవు. విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను, క్షణమైనను త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. నమస్కరించి ఆరాధింతు న్యాయముగానే యేసుని ఎదుట. ఇంకొకసారి
కళ్ళ కింద వచ్చి పాడపాడు. కళ్ళు మూసేసే అటక్క ఇటు వచ్చాల్సింది లేదంటే అంటే కొంచెం అటు ఉండండి అక్కడ ఉంది అక్క డైసీ పక్కన ఉండు. అక్కడ ఉంది అక్క ఆంటీ కొద్దిగా ఇలా దగ్గరకున్నాం అలా దగ్గరకున్నాం లైట్కి అడ్డం లేదండి. నువ్వు ఇలా వచ్చాక వెనక్కి చేసి వెనక్కి ఉంది. ఒకసారి అలాగే దేవి కళ్ళు తెరవాలి. కూర్చోచ్చి ఓకే వద్దులే కేక్ నండి కేక్ చాలమ్మా ఎట్టకండి రా. వద్దులే ఎట్టకండి. డేవిస్ కేక్ ఎట్టండి. ఇంకో పాట పాడితే బాగుండు. హ్యాపీ పాట పాడచ్చు కదా చిన్న పాట పాడమ్మా. పాట పాడతావా? ఏం పెట్టావే? వీడియో కాల్ కాదు చిన్నడా నువ్వు కొద్ది ముందుకుండి. లైట్ లేకండి అక్కడ కనిపిస్తారు కదా ఒకలాగా అన్న కొద్దిగా జరగచ్చు కదా అలా జరుగుతుంది అక్క నువ్వు దగ్గరకుండవు అది దగ్గరకు ఉండండి. లిపి ఒకసారి చెప్తాను అప్పుడు ఇంకోటి ఓకే ఇంకో పాట పాడండి. ఎక్కడ పెట్టావు? తీసుకొస్తావా? తీసుకురా. అది ఫ్రేమ్ హ్యాండ్ క్రాఫ్ట్. మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. లేదు ఫోను